లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారని విశ్వసిస్తున్నాను. చాలా దినములైన తర్వాత గడిచిన లెంట్ డేస్ అయిపోయిన తర్వాత 40 దినాల ఉపవాస ప్రార్థనలు ముగించిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ని ఏర్పాటు చేయడానికి ప్రభువు కృప చూపారు. మే మాసం నుండి మే మాసంలో ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటాయి. తదుపరి కార్యక్రమాలు మీకు తెలియజేయబడుతూ ఉంటాయి. ప్రతినిత్యము దేవుని సమక్షమందు ప్రతి కుటుంబ సవరణ అనే కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. లైవ్ వీక్షించడం జరుగుతుంది. ఈ శుక్రవారం శుభవేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడం చాలా సంతోషకరమైన సమయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యములో ఒక చక్కటి మాట భక్తుడు రాయడం జరిగింది. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడనా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో సమమైన ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేది లేదు నాకిలలో. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యం. 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం
14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వాక్యం. చూసారా? అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చాలు. ఈరోజు నా అంశం, నీ మూలముగా దేవుడు ఎత్తబడుతున్నాడా? ఈరోజు నా అంశం, నీ మూలముగా దేవుడు ఎత్తబడుతున్నాడా? ఎవరికి వారు స్వీయ పరీక్ష చేసుకోవాలి. నా మూలముగా దేవుడు ఎత్తబడుతున్నాడా? ఇంకొక విధముగా చూస్తే, నేను దేవుని మూలముగా ఎత్తబడ్డానా? నీవు దేవుని మూలముగా ఎత్తబడ్డావా? అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో, ఈ లోకములో మనుష్య కుమారుడు నీ మూలముగా ఏమవ్వాలి? ఎత్తబడాలి. ఏమని రాశాడా? మనుష్య కుమారుడే తప్ప, చదవండి. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపకుండా నిత్య జీవం పొందటానికి. అంటే ఏ ఒక్క ప్రాణము నశించబడుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందాలి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాల్ని పొందాలి. ప్రతి ఒక్కరూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండే జీవితాన్ని కలిగి ఉండాలని లేఖనాల యందు భక్తుడు రాయటం జరిగింది. పిల్లరా, ఇక్కడ రాయబడుతున్న మాట, ఎవరునూ నశింపక నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఏమవ్వాలి? నీ నిమిత్తము ఎత్తబడాలి. ఈరోజు యేసును మోసే గాడిదగా, యేసును మోసే వ్యక్తిగా, యేసును ప్రకటించి వాడిగా, యేసును ఎత్తుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చూసామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవటానికి తీసి పారవేయి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిస్తాము. వాక్యము సెలవిస్తుంది, పులిసిన పిండిని తీసి పారవేయి. పులయని రొట్టెల పండుగను చేసుటకు నీవు సిద్ధంగా ఉండాలి. పస్కా బలి పశువును నీవు వధించడానికి సిద్ధపడాలి. ఈ కొరకు కలువరి శిలువలో పస్కా బలి పశువుగా ప్రభు వధింపబడ్డాడు. ఈ పులిసిన పిండి తీసి పారేసే క్రమంలో చాలా మంది ఆ పిండిలో ఒక అణువంతా
దాచిపెట్టుకుంటాం. నా నిమిత్తము సిలువ వేయబడ్డాడు, నా నిమిత్తము గాయపరచబడ్డాడు, నా నిమిత్తము హింసింపబడ్డాడు, నా నిమిత్తము వెక్కిరింపబడ్డాడు, నా నిమిత్తం ఎగతాళి చేయబడ్డాడు, నా నిమిత్తమే మరణించాడు. ఇన్ని నా కొరకు చేసిన నా ప్రభువు కొరకు నేను ఏదో ఒక త్యాగం చేయాలి. ఎన్నో నీ జీవితాల్లో చేసిన ప్రభు కొరకు నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? పాపాన్ని మాని ఆయన కొరకు బ్రతికే త్యాగం చేసావా? దొంగతనాన్ని మాని ఆయన కొరకు బ్రతికే త్యాగం చేసావా? ఇతరులను మోసపరిచే ఆ గుణలక్షణాన్ని మాని ప్రభు కొరకు వైరాగ్యంతో నిలబడే త్యాగం ఉందా? కోపము, ద్వేషము, పగలు, ఈర్ష్యలు, దుష్టత్వము, దుర్మార్గతను మాని ప్రభు కొరకు నిలబడ్డావా? ఏ త్యాగం చేశావు? వాక్యం స్పష్టంగా మాట్లాడు. నేను మీ నిమిత్తము బలయ్యానంటే మీరు నా బిడ్డలై ఉన్నారు, మీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం చేశాను. ఇప్పుడు మీరు నా బిడ్డలు కదా, నా కొరకు మీరు ఏ త్యాగం చేశారు? స్వీయ పరీక్ష. ఎవరికి వారు వ్యక్తిగత పరీక్ష. ఏ త్యాగం చేస్తే దేవుడు నా పక్షముగా మేలు చేస్తాడు. ఇప్పుడు నేనే ఉన్నా, నేను పరిచర్యకు వచ్చి ఇంచుమించు 8 సంవత్సరాలు. నేనేం త్యాగం చేశా? ఉద్యోగాన్ని త్యాగం చేశా, నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేశా, యవన జీవితాన్ని, ప్రతిదాన్ని త్యాగం చేసి ప్రభు కొరకు నిలబడ్డా. ఇప్పుడు నేను మొరపెట్టినప్పుడు ప్రభు వింటాడు. దేనికి? ఆయన నా కొరకు త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. నేను ఆయన కొరకు నా జీవితాన్ని పనంగా పెట్టి ఆయన సేవ కొరకు అంకితం చేయబడ్డా. ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు, సంఘ స్థాపన కొరకు, సంఘ సభ్యుల కొరకు, వారి జీవితాల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బాగోగుల కొరకు, లేమిలోనైనను కలిమిలోనైనను ఉన్నను లేకపోయినను నీ కొరకు నిలబడతానని యావత్ నా జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాడు. పరిచర్యకు వచ్చి ఈనాటికి ఉంటే తింటా, లేకపోతే వేరొకటి తెలియదు. దేవుడు నేర్పించలే ఎప్పుడు. బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసి బతకొచ్చు, పని చేసుకొని బతకొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ బ్రతుకే ప్రభు చేతిలో పెట్టాలి. బ్రతకడానికి ఎన్నో కోణాలు ఉన్నాయి, కానీ బ్రతికే ఆ బ్రతుకులో ప్రభు ఉండాలి. నీ జీవన ప్రయాణంలో ఎన్నో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. వాటిని చూసి అబ్బో ఇది నేను దాటలేనేమో, ఈ గండము నుండి నన్ను ఎవడు బయటపడేస్తాడు అని అనుకుంటావేమో. ప్రభు అంటాడు, ఈ చిన్నదాన్నే చూసి భయపడుతున్నావు. మరణము, ప్రాణము పోవునంతగా నా ప్రాణాన్ని పెట్టాను కదా, నేనెంత ఆలోచించుండాలి. సావుకు వచ్చిన కొత్త నుండి ఈనాటి వరకు ఉద్యోగం చేయమని చాలా మంది చెప్పారు. నా ఇంట వంట అది లేదు. కారణం ఏంటో తెలుసా? ఉద్యోగానికి వెళ్ళొస్తాను, సాయంత్రం 5 అవుతుంది, ఫ్రెష్ అప్ అయ్యేసరికి 6 అవుతుంది, కాసేపు పిల్లలతో కుటుంబంతో టైంపాస్ చేసేసరికి 7 అవుతుంది, వండుకొని తినేసరికి 9 అవుతుంది, వండుకునేసరికి 10 అవుతుంది. ఉదయాన్నే మళ్ళీ లెగుస్తా, పరుగు నా ఉద్యోగానికి పరిగెడతా. ఎక్కడ సేవ చేస్తున్నా? లేరంటవా? ఓ సేవకుడు ఉద్యోగం చేస్తూ సేవ ఎక్కడ చేస్తాడు? ఆదివారం వస్తుంది,
ఒక 3 గంటలు సంఘముతో గడిపి ఆ 3 గంటలు కూడా సంఘము చర్చిలో గడిపేసి వాళ్ళ బాధలేంటో వాళ్ళ సమస్యలేంటో తెలుసుకోవడానికి కూడా సమయము లేనంతగా అయిపోతుంది. అదే సమర్పణ సేవలో ఉంటే ప్రతినిత్యము దేవునితో మాట్లాడితే దేవునితో మాట్లాడితే ఏనాటికి నాకు ఇది లేదు, ఏనాటికి నాకు ఇది కావాలని ప్రభువుని ఎప్పటికీ అడగల. పరిచర్య కొరికి అడిగిన దాఖలు ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా అడిగిన దాఖలు లేవు. నాకు సంఘం, కొంతమంది నూతన ఆత్మలు, ఇదే పని చేయుటకు పని ఉంటే కదా. చేతి నిండా ఏముండాలి? ఏముండాలి? డబ్బా. ఎందుకు? డబ్బా కొట్టుకోవడానికి. చేతి నిండా పని ఉండాలి. ఆ విధముగానే దేవుని వాక్యము హృదయములో గుండె నిండా దాగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, యేసును మోసే వ్యక్తిగా, యేసును భరించే వ్యక్తిగా, యేసు ప్రేమలో నిబిడీకృతమయ్యే జీవితాన్ని నువ్వు చేయాలి. ఇక్కడ అంటాడు కదా, యేసును నీవు ఎత్తబడాలి అంటే, ఎత్తుకోవాలి అంటే నిన్ను యేసు ఎత్తాలంటే దుష్టత్వం పోవాలి, దుర్మార్గతనం పోవాలి, పాతదైన పులిపిండి పోవాలి. పులిసిన పిండంతా తీసి చెత్తపొడిలో వేసి పులయని రొట్టెల పండుగ చేయాలి. పాత పులిపిండి అంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదంతా చెప్పడానికి 3 నెలలు పడుతుంది. చాలా ఉన్నాయి. పాత పులిపిండి, కోపం, ద్వేషం, పగ, ఈర్ష్య, పాపం, దొంగతనం, వ్యభిచారం, జారత్వం, అలంకరణ, ఇచ్ఛలు, కోరికలు, వీటిని తీసి పడేయమంటున్నాడు. కానీ మనము వీటిని దాచిపెట్టుకొని ప్రభు ఆశీర్వాదానికి దూరం. ఈనాడు చాలా మంది, నేను అనకూడదు, విశ్వాసుల ఆలోచన ఏంటంటే తీర్పు విషయము దేవుడెరుగు, తీర్పు విషయము దేవుడెరుగు, ఇప్పటి వరకు నేను బాగుంటే చాలు అన్న రీతిలో మారారు. ఒకరోజు తల్లి వచ్చి చెప్తున్నమాట, అయ్యా ఎంతో వైరాగ్యంగా బ్రతకాలనుకుంటున్నాను, ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను, ఎదగలేకపోతున్నాను. కారణం ఏంటంటే గత కాలంలో నేను చేసిన పాపపు ఆ శాపం ఇప్పుడు నా కుటుంబాన్ని ఏలుబడి చేస్తాను. అన్యుడు పాపం చేస్తే తీర్పు పరలోకంలో అనుకుందాం, క్రైస్తవుడు పాపం చేస్తే తీర్పు భూలోకంలోనే వస్తుంది. అక్కడ పోయాక నువ్వు అనుభవించేది ఏమి ఉండదు. ఇక్కడున్నప్పుడే ఏదో ఒక కోణంలో వెంటాడుతూనే ఉంటుంది. అది మనం యోచించగలిగిన ఆలోచన ఉండాలి. ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని మందిరాలు తిరిగినా, ఎంతమంది పాస్టర్లను సంప్రదించినా నీవు ఆ శాపము నుండి బయటపడాలంటే అంగీకారం ప్రభు దగ్గర నుంచి రావాలి. నిన్న మొన్న చదివి రాసుకొని చెప్పే ప్రసంగాలు చెప్పట్ల. 40 దినాల ఉపవాస ప్రార్థనలో 4 ఆదివారాలే నేను ప్రసంగాలు చేసింది. మిగిలిన 36 రోజులు దేవుడు ఏ వర్తమానం ఇస్తే బాగుండు అని ప్రార్థన చేస్తే ఇచ్చిన ప్రసంగాలే
ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత నుంచి నేను చెప్పే ప్రసంగాలు. 40 దినాల్లో నేను ప్రసంగాలు చేయలా. కారణం ఏంటంటే దేవుడు సంపూర్ణముగా మాట్లాడితేనే మాట్లాడతా. ఇప్పటికీ చాలా వరకు ప్రసంగాలు చెప్పడం తగ్గిస్తున్నా. ఎందుకంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకున్నవాడు ప్రభుతో ఉన్న అనుబంధాన్ని రెట్టింపు చేసుకుంటాడు. ఎల్లకాలం ఎంతసేపటికి చెప్తూనే ఉన్నాడు అనుకో, నేను ఆయనతో గడిపేది ఎప్పుడు? ఇప్పుడు ప్రేమికుడు ప్రేమికురాలు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, ఇద్దరులో ఒకడు ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగం చేయని వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఉద్యోగం చేసేవాడి దగ్గర టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తాడు. కానీ ఆ వ్యక్తి, ఆ పురుషుడు కానీ స్త్రీ కానీ టైం ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ పోయారంటే ఆ ప్రేమలో నిజాయితీ ఉండదు. వాళ్ళిద్దరి మధ్య సామరస్యము, సమాధానము ఉండదు, గొడవలే ఉండదు. ఇప్పుడు ప్రియుడైన ప్రభువుకి నాకు మధ్య ఒక అనుబంధం, బౌండింగ్ ఏర్పడాలి. ప్రభువుకి నీకు మధ్య ఒక బౌండింగ్ ఏర్పడాలి. రోజు చెప్పే మాటలే, రోజు ప్రకటించే ప్రకటనలే, రోజు చెప్పే బోధే, కానీ వ్యక్తిగతంగా దేవునితో గడిపే అనుభవం ఉన్నదా? రోజు వినే ప్రసంగమే అనే ఆలోచన విశ్వాసికి మాత్రం రావాలి. ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన ధూపము వలె ప్రభు దగ్గరికి చేరకపోతే ఫలితం రాదు. ఆ ప్రార్థన ధూపం వలె ప్రభు దగ్గరికి చేరుతూ ఉంటే నీ ప్రార్థనలో ఒడంబడిక ఉంటుంది, ఇంకా ఉజ్జీవముగా చేయాలన్న తపన వస్తుంది. బైబిల్లో ఓ మాట ఉంటుంది, నేను సేవకు పిలవకపోతే, నేను పిలవకుండా నీవు వచ్చావంటే నువ్వెవరో నాకు తెలియదు. అట్లాగే నేను వినటానికి చెవి పెట్టకుండా నువ్వెంత చేసినా నేను వినలేదంటే నువ్వెవరో నాకు. ఇది రాశాడు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రార్థన దేవుడు మెచ్చే రీతిగా ఉండాలి. నీవు క్రీస్తును ఎత్తుకునే బిడ్డవై మారాలి. ఆ నిత్య జీవము నీలో ఇమిడి ఉండాలి. ఒక ప్రతిఫలం కోరావు, ఆ ప్రతిఫలాన్ని ప్రభు విన్నాడు, ఆ ప్రతిఫలానికి జవాబిచ్చాడు. రెండో దానికి స్టెప్ వేస్తావు. ఇప్పుడు నీకేమనిపించింది? నేను చేసే మొర దేవుడు వింటున్నాడు, నాకు సమాధానం వస్తుంది. అప్పుడు ఉత్సాహం పెరిగింది. అటు రావట్లేదంటే వినట్లేదని అర్థం. ఏ కోణంలో వెళ్తే వింటాడో ఆ కోణంలో ప్రార్థించడం ప్రారంభించాడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఏ మార్గాన నడవాలో తెలియక ఎన్నో రోజులు రూముల్లో ఏడ్చి మొరపెట్టేవాడిని. సమాధానం వచ్చేది కాదు. 30 రోజులు గుంటూరులో ఉపవసించి ప్రార్థించాను. నేను అనుకునేవాడిని, నా మొర దేవుడు వింటున్నాడు. అప్పుడు ఓ పాస్టర్ గారు చెప్పారు, ఆత్మ పొందిన సేవకుడు, నీ మొర దేవుడు వింటున్నాడు అన్న భ్రమలో నువ్వు ఉన్నావు, ఆయన వినట్లేదు అన్న భ్రమలో ఆయన. ఇప్పుడు వినాలంటే ఏం చేయాలి? ఆయనకు అనుగుణంగా నడవటం ప్రారంభించాలి. అప్పుడు లాస్ట్ 31వ రోజు ఒప్పుకున్నానండి. అన్నీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టా. ఇవి చెయ్యను, ఇలాగుంటా, అలా జీవిస్తా, ఇలా బ్రతుకుతా, ఇట్లా సేవలో ఉంటా. అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, ఇక లే,
బూదిగంతములకు సొత్తుగా నేను నిన్ను వాడుకుంటాను. ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు అడుగు పెట్టిన ప్రతి స్థలములో దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. అంటే పాతదైన పిండేమవ్వాలి, విడిచిపెట్టబడాలి. నేను చెప్పిన మాట కాదు, అది బైబిలే అంటుంది. పులిసిన పిండి నీలో నుండి పారవేయి. పులిసిన పిండి పోతే పులయని పిండి వస్తుంది. పిండి కలుపుతున్నాం, బౌల్లో వేసి పిండి కలిపేటప్పుడు పాడైపోయింది పిండి. ఇది ఉండనిలే అని మళ్ళా కొత్తగా పిండి తీసుకొని కలుపుతామా? కలిపేస్తామా? పిండి కొంత పిండి తీసుకున్నాం, అది పాడైపోయింది, బూజు పెట్టింది, అయినా రొట్టెలు చేయాలి. సరే, ఈ పిండి వేస్ట్ అవ్వడం ఎందుకులే అనుకొని కొత్తగా తీసుకొచ్చిన ప్యాకెట్లో నుండి మళ్ళా ఇదే బౌల్లో, ఆ పిండి ఉన్న బౌల్లోనే మళ్ళా ఈ కొత్త పిండి పెట్టి కలిపేస్తామా? కలపలేము. కలిపితే ఇది కూడా పాడవుతుంది. దీన్ని తీసి పడేసిన తర్వాత మరలా కొత్తగా పిండి తయారు చేస్తాం. అప్పుడు రొట్టె చక్కగా వస్తుంది, వాసన పోతుంది. నీ జీవితంలో దేవుడు మేలు చేయాలంటే విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేయాలి. ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. మనుషుల్ని చూచుట వలన ప్రయోజనం లేదు. ఒకటి సేవకుడిని చూడాలి, రెండు దేవుణ్ణి చూడాలి. ఈయన్ని వాడిని చూడటం వలన వాక్యం సెలవిస్తుంది, నువ్వు తప్పిపోయిన గొర్రెవతో. వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని అనుకున్నాను. ఈ రోజులు పిండి అనేది పులుస్తూనే ఉంటుంది. పులిసిన పిండిలో క్రొత్త ద్రాక్షారసం పోసిన ప్రయోజనం లేదు. పిల్లరా, దేవుడు నీ మూలంగా ఎత్తబడ్డా? ఆలోచించే. రేపటి దినాన మనుషులకు నువ్వు తీర్పు ఇవ్వవు. రేపటి దినాన కుటుంబ సభ్యులకు తీర్పునివ్వవు. నీవు తీర్పులో నిలబడేటప్పుడు నీకు తీర్పు తీర్చేది కుటుంబ సభ్యులు కాదు, నీ బంధువులు, స్నేహితులు, అంతకంటే కాదు, నీ పిల్లలు, రక్త సంబంధం కాదు. సాక్షాత్తు ఒక ప్రక్క సేవకుడు ఉంటాడు, మరో ప్రక్క దేవుడు ఉంటాడు. దేవుడు అడుగుతున్న వాటికి నువ్వు సమాధానం ఇస్తూ ఉంటే అప్పుడు సేవకుడు నీ మీద నేరారోపణ మోపాడంటే నువ్వు చేసే భక్తి వ్యర్థమవుతుంది. చూస్తారా? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వాక్యం మొదటి మాట. సంఖ్యాకాండం 21:4. సంఖ్యాకాండం 21. వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని హోరుకొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గయాసము చేత జనులు ప్రాణం సొమ్మసిల్లేను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడారు. ఎవరికి విరోధంగా మాట్లాడారు? దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. దేవుడు నీ మూలంగా ఎత్తబడట్లేదంటే కారణం ఏంటంటే, దేవుడు నీ మూలముగా నీ మొర వినట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు. రెండవది, సేవకుడికి విరోధంగా మాట్లాడాడు. ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప ప్రవక్త, నడిపించే నావికుడు, నడిపించే నాయకుడు. వాళ్ళు సొనుగుతున్నారు, గునుగుతున్నారు. దేవుడు చెబుతున్నాడు, కాగా ఇదిగో మీరు ఎంత ప్రయాణము చేస్తున్నప్పటికీ ప్రయోజనము లేదు. కారణం ఏంటంటే మీరు దేవునికి విరోధంగా మాట్లాడారు, ఇదిగో అతని సేవకునికి విరోధంగా మాట్లాడారు. ఏమండి, ఇశ్రాయేలులను ఏ కోణంలో నడిపించాలో ఒక రూట్ మ్యాప్ దేవుడు మోషేకి ఇచ్చాడు. సంఘాన్ని ఎలా నడిపించాలో సేవకుడికి ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు.
ఒక్కొక్క విశ్వాసి కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలో ఒక్కొక్క రూట్ మ్యాప్ సేవకుడికి దేవుడు బయలుపరుస్తాడు. ఏ విధంగా నడుస్తున్నావు? దేవునికి విరోధముగా మాట్లాడినన్ని రోజులు నీవు దేవుణ్ణి ఇష్టపూర్వకంగా నడవు. దైవ సేవకునికి విరోధముగా మాట్లాడినన్ని రోజులు వర్ధిల్లో. కారణం ఏంటంటే వాక్యమే చెబుతుంది. మనం బైబిల్ని నమ్మాలి. ఏ సేవకుడు బోధ చేసినా బైబిల్ని నమ్మాలి. ఆ మాట బైబిల్లో రాయబడిందా, అది పాటించాలి. మోషే ఇశ్రాయేలులను నడిపించే నావికుడై, నేను వెళ్ళను ప్రభువా వెళ్ళను అన్న దేవుడు, నువ్వే వెళ్ళాలి, సాత్వికుడివి, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడివి, నువ్వే పో. వాడు నా మాట వినరయ్యా. వింటారు, వినకపోతే నేను చూసుకుంటా. వాళ్ళు గుణగొట్టం సునగటం ప్రారంభించారంట. మోషేకు విరోధముగా మాట్లాడుతూ ఉంటే దేవుడు చూస్తున్నాడు. దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఇక వారి మీదకి ఏమొచ్చిందో కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే అర్థమవుతుంది. ఆశీర్వాదములకు బదులు శాపము సంభవిస్తుంది. బాగా బ్రతుకుదామనుకున్న నీ జీవితంలో బ్రతకలేక సొమసిల్లుతో, అది నీవు కావచ్చు, నేను కావచ్చు. నేను కూడా ఇంకొక సేవకుని గురించి విరోధముగా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎలా వర్ధిల్లుతాను? నేను సేవకుని కావచ్చు, వర్ధిల్లను. మీకో తీర్పు, నాకో తీర్పు లేదు. సమపాళములో రాయబడిన మాట ఏంటంటే, వారు మోషేకును దేవునికి విరోధంగా మాట్లాడారు, అందును బట్టి వారు ఆశీర్వాదములకు దూరం. మరి ఎలా నడుచుకుంటున్నాం? చాలా మంది తీర్పు తీర్చేస్తూ ఉంటారు. బైబిల్లో క్రొత్త నిబంధనలు అంటాడు, తీర్పు తీర్చుట మీ పని కాదు కదా. అది ఎవరి పని? అది నా పని. అది దేవుడి పని. ప్రియులారా, ఓ సేవకుడిగా చెప్తున్నాను, ఈ కుటుంబం వర్ధిల్లాలంటే దేవుని దుఃఖపరిచే పనులు చేయమాలి. ఇలా వీక్షిస్తున్న వారు కావచ్చు, ఆలోచించాలి. ఎవరికి విరోధంగా నడుస్తున్నాం? సంఘానికా, సేవకునిగా, దేవునికా? చాలాసార్లు దేవుడు వద్దు అన్న పనులు మనం చేస్తాం లేదా? చేస్తాం లేదా? ఒప్పుకున్నావా? ఒప్పుకున్నా, ధన్యురాలి. చేస్తాం. ఈ మార్గాన పోవద్దు అంటే దాన్నే పోతాం. ఇది చేయమాకు అదే చేస్తాం. యోనా ఎక్కడికి పోవాలి? యాడికి పోయాడు? పోయి అంటాడు, ప్రభువా నీ ఆలోచన మార్చుకోని అంటాడు. చాలాసార్లు మనం ప్రయాణాలు పెట్టుకుంటాం. ఒకటి చోటకి వద్దు అన్నాడంటే మరలా మనం ఏం చేస్తాం? రీమ్యాక్స్ చేస్తాం. ట్రైన్ ద్వారా వద్దు, బస్సు ద్వారా అక్కడికి వద్దు, ఆ ప్లేస్ వరకు వద్దు, ఆ ఊళ్ళో ఏదో ఒక ఇంట్లో. అసలు దేవుడు ఇల్లు ఆ ఊరికే వద్దన్నాడు కదా. మరి ట్రైన్ ద్వారా వద్దు, బస్సు ద్వారా పోయేదేముంది? ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి మొన్నే రీసెంట్ పోయిన ఆదివారం వచ్చింది. విశ్వాసే, అన్న ఫలానా ఊరు పోవాలి, ప్రార్థన చేశా. వద్దమ్మా, ఎలా మాకు శత్రువు కాసుకొని కూర్చున్నాడు, వింటామా? అవును, నాకు అర్థం కాదు. మీరు దీవించబడితే నాకేమైనా ఒరిగిద్దా? మీరు ఆశీర్వాదం పొందితే సేవకుడికి ఏమైనా ఒరిగిద్దా?
మీరు తన్నులు తింటే మాకు ఉరికిద్దా? వద్దు, ఆ మార్గాన నీకు మేలు జరిగిద్దంటే మేమే బొమ్మని చెబుతాం, మేమే బొమ్మని చెబుతాం. వద్దు అన్నామంటే శత్రువు అక్కడ కాచుకుని కూర్చున్నాడు. వద్దన్నా పోయింది, పోతూ 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 నిమ్మకాయ దుక్కుని పోయిందంట. ఆ ప్రాంతంలో అడుగు పెట్టక మునిపే గాల్లో కలిసిపోయింది. పిచ్చోళ్ళు ఎవరు? పిచ్చోళ్ళు ఎవరు? మేమా? మొన్న సమాధి కార్యక్రమం చేశారు. ఒక మార్గాన దేవుడు వద్దు అన్నాడంటే అదే కావాలి, అదే మార్గాన వెళ్ళాలని దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడంటే దేవుడు కూడా చేతులు ఎత్తేస్తాడు, నీ కర్మరా అంటాడు. ఇంకొక బ్రదర్ ఏమని చెప్పి వాళ్ళ ఆవిడ మందిరానికి వచ్చింది. బ్రదర్ రాడు, బ్రదర్ డ్రింక్ మాస్టర్. ఏ మాస్టర్? డ్రింక్ మాస్టర్. వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి పోవాలి. అక్కడ ఈ దేవతలు ఉంటాయి కదా, వాటికి ఏదో యాటపోతులు కోస్తున్నారంటే పోవాలి. వచ్చి అడిగింది, వద్దురా అన్న. మళ్ళీ వచ్చి అడిగింది, వద్దమ్మా అన్న. ఓసారిగా ఆగింది. ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒక అన్న చేసేటప్పుడు ఆగింది, రెండో అన్న చేసేటప్పుడు కూడా వచ్చింది, చెప్పా ఆగింది. మూడో అన్న చేసేటప్పుడు కూడా వచ్చింది, వద్దమ్మా అన్న. అంటది పాస్టర్ గారి దగ్గరికి పోతే ప్రతిసారి వద్దు 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 అంటాడు. ఆయనకి చెప్పేది ఏంటి? వద్దు 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 అంటాడు. ఆయనకి చెప్పేది ఏంటి? అసలు జరుగుతాయా? జరగనివి చెప్పట్లా, జరిగినవి చెప్తున్నా. అసలు ఆయన చెప్పేది జరిగిద్దా? ఇదే మాట ఆ మారు మనసు లేని భర్త దగ్గరికి పోయి చెప్పిందంట. వద్దన్నాడు కదా, వద్దన్న మాట వెళ్ళి చెప్పలా. ఆయన చెప్పి ఏం జరగవు అన్నదంట. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు? సరే అని పోయారు. ఆయన వాళ్ళ భర్త ఆ అన్నగారు పోయేటప్పుడు అన్నాడంట, మాయ్ అన్నగారిని అడిగావా? అడిగాలే, వద్దు వద్దు అంటాడు ప్రతిసారి అన్నాడంట. ఎందుకు వద్దన్నాడో ఆలోచన చేయండి. నువ్వు మేకుండా నీకు తెలీదు సాగు, నువ్వు చర్చికి రావు అన్నదంట. పిల్లరా, ఒక పెద్ద లారీ వచ్చి గుద్దడంతో తుక్కైంది కారు. కొన ఊపిరిలో ఉన్నప్పుడు చెప్తుంది, అన్నా తప్పు చేశా, నీ మాట విని ఆగిపోవాల్సింది. నువ్వు యాడికి పోవాలి? అపవాది ఇంటికి పోయేదానివి యాడికి పోయావు? పోస్ట్ మార్టం పోయావు. ఆ బ్రదర్ వచ్చి చెబుతున్నాడు, అన్నా మారు మనసు లేని నేను కూడా చెప్పా, కానీ సాతాను గారు నెడుతున్నాడు, అక్కడికి నెడుతున్నాడు. ఈరోజు నా కుటుంబం చెల్లా చెదిరైపోయింది. సేవకుడు చేతులు ఎత్తేస్తే దేవుడు చేతులు ఎత్తేస్తాడు. కావాలని అక్కడ రాయాలి ఆ మాట మోషే గురించి. మీరు దేవునికి మోషేకును విరోధంగా చేశారు. కొన్నిసార్లు కొన్ని విషయాలు విశ్వాసులు పంచుకునేటప్పుడు
అయ్యగారు మా మాట వినట్లే, ప్రతిసారి ఏదో అంటాడులేని అసలు మాట్లాడడమే మానేస్తాడు. ఎవరికి నష్టం? నాకా? చెప్తున్నానండి, గత 40 రోజులు అయిన తర్వాత చాలా సంఘటనలు చూశాను నేను. రోజుల తరబడి ఉపవాసాల నుండి ప్రార్థన చేసేది మీ నిమిత్తం, మా కోసం కాదు. మా కోసం మేము ఒక్కరోజు గట్టిగా నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు. ఆలోచించే వాక్యం సెలవిస్తుంది. సేవకునికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడావా? చస్తే చద్దాంలే అని అనుకుంటావేమో. ఇక్కడ చస్తే చస్తావు. పరలోకంలో నీ స్థానం ఎక్కడ? ఇది చూసుకో మాకెప్పటికీ. నీ శాపం పిల్లల 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 తరానికి వచ్చింది. నువ్వు ఒక్కడివే చేస్తావేమో. గెహజీ సేవకుని మోసపరచాలనుకున్నాడు ఎలీషాని, కానీ ఏమొచ్చింది? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. విరోధంగా మాట్లాడవద్దు. ఏ సేవకుని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లోపల అట్టి ఆలోచన కలిగినా అది తప్పది. తీర్పు నీవు తీర్చకూడదు, దేవుడు తీరుస్తాడు. పాస్టర్ గారు ఇట్లాంటి వాడు అన్న ఆలోచన మదిలో కలిగిందన్నా అది తప్పే. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, పాపము నీ మదికి రాక మునిపే నువ్వు జాగ్రత్త పడాలి. మీ యోగక్షేమాలు ఆలోచించేవాడు, మీ కుటుంబ క్షేమాలు ఆలోచించేవాడు మీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటారు? మీరు బాగుండాలని కోరుకుంటారు. మీరు పాడైపోతే మాకేమొస్తుంది? దేవుడు పిలిస్తే పరిచర్య చేస్తున్నాను. మీకు మాకు శత్రుత్వాలు ఉండవు. మీకు మాకు ఏ బంధాలు లేని మనల్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత ఏముంటాయి? వాక్యం సెలవిస్తుంది. రెండో మాట, ఒకటి, దేవునికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడితే కూలిపోతాం. రిఫరెన్స్ చెప్తాను, ఇంటికి వెళ్ళి రాసుకోండి, టైం లేదు. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వాక్యం. నిర్గమ 16:1 ఒకసారి చదవండి. ఒక 2 రిఫరెన్స్లు చదువుతా, రాసుకోండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 23, 15-23. సంఖ్యాకాండం 11:1. సంఖ్య 11:1. సరే, నిర్గమకాండం 16:1 చదవండి. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి పోయి వారు ఐగుప్తు దేశముల నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోన్ల మీద సణిగెను. ఏం చేశారంట? మొదట దేవుడి మీద సణిగారు, తర్వాత దేవుడు మేలు చేయకపోతే ఇప్పుడు నాకు సంఘం కావాలి, నాకు మందిరం కావాలి, నేను దేవుని దగ్గరే ఉంటున్నా, ఆయన దగ్గరే బ్రతుకుతున్నా, చేయట్లేదేంటి? ఇంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. నువ్వు అసలు దేవుడివేనా? అందరి జీవితంలో చేస్తాను, నా జీవితంలో చేయవ అని నేను సడిగానంటే దేవుడు విశ్వరూపం 2 చూపిస్తాడు. నీవు అడిగిన వెంటనే ఆ మేలు చూడాలనుకుంటున్నావా అంటే నువ్వు భ్రమపడుతున్నావు. ప్రతిదానికి సమయం కలదు. కాలములు సమయములు ఎవరి వశంలో? యెహోవా వశంలో. కాలములు సమయములు నా వశములో ఉన్నాయంటాడు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు. అప్పటి వరకు అన్నాడు నా తండ్రి వశములో ఉన్నాయి. ఆయన సశరీరుడిగా ఆయన సంచరించే రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు అంటాడు
కాలములు సమయములు నా వశములో ఉన్నాయి. ఏది ఎప్పుడు చేయాలి నాకు బాగా? నేను పని చెప్పాను అనుకో, మళ్ళీ వచ్చి అడిగాను, మీరేం చూస్తారు? ఏది ఎప్పుడు చేయాలో మాకు బాగా తెలుసు. ఇది నీకు ఎంత వాక్యం తెలిసి ఉండొచ్చు. మేము రోజు వాక్యాన్ని ప్రకటిస్తాం, కానీ ఇందులో ఏ వచనం ఎక్కడుందో నాకు ఎప్పటికీ తెలియదు. నేను మళ్ళీ రాసుకొని వస్తాను. నాకే అర్థం కావట్లే బైబిల్. నీకెట్లా అర్థమైంది? నిజం. 100 సార్లు దాన్ని చదువుతూ ప్రకటిస్తూ ఉన్నా బైబిల్ మాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లే నాకు. మరి మీకెట్లా అర్థమవుతుంది? ఒకటి, దేవునికి విరోధంగా నడవకూడదు. రెండవది సేవకునికి విరోధంగా. వాళ్ళు ఏం చేశారంట? అహరోను మీదను మోషే మీదంట సణిగారంట. ఇది పాస్టర్, ఇది ఏంటి సనగకూడదు. ఆశీర్వాదం ఎక్కడ పోగొట్టుకుంటాం అంటే సాతానుగాడు నీకు తనకు మధ్య గొడవ పెట్టడు. ఏమవసరం? నీకు తనకు మధ్య గొడవ పెట్టడు. ఎప్పటికీ నీకు తనకు మధ్య గొడవ పెడితే ప్రతిఫలం లేదు వాడికి. దేవునికి నీకు మధ్య గొడవ పెడతాడు. దేవునికి నీకు మధ్య గొడవ పెట్టాడు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుని మాట వినడు, నీకు సమాధానం రాదు, నీ జీవితంలో మేలు జరగదు. అది వాడికి ఇష్టం లేదు. వాడికి నీకు మధ్య గొడవ పెట్టుకున్నాడు అని ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడు నా దగ్గర బంగారపు నిధి ఉంది, ఆమెకు కావాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మన ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మేమిద్దరం గొడవ పెట్టుకుంటే ఆమె మీద నాకు కోపం వచ్చింది. ఈ నిధి ఇవ్వాలనుకుంటున్నా కదా, ఆమె అడుగుతుంది, నేను ఇవ్వనంట. కారణము ఆమె ప్రవర్తన నాకు ఇదే. సాతానుగాడు వాడికి మనకు గొడవ పెట్టుకోడు. కారణం ఏంటంటే వాడికి మనకు అంత పరిచయ భాగం ఉండదు. దేవునికి మనకు మధ్య గొడవ పెట్టేస్తాడు. ఎంతో ఇష్టంగా ప్రభు మనల్ని ప్రేమిస్తాడు కదా, చివరికి అసహించుకునేటట్టు చేస్తాడు. ఆ సమయంలో కూడా మనం దేవుని ఇష్టపడే వారిగా ఉండాలి. 3వ మాట చెప్పి ముగిస్తాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వాక్యం. సంఖ్యాకాండం 11:21. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు. వారు 3వ మాట, వారు మన్నాకు వ్యతిరేకంగా ఉన్నారు. మన్నా అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. నీ పొరుగు వారిది దేనినైనను నీవు ఆశించవద్దు అనేదానికి, నా పొరుగు వారిది దేనినైనను నేను ఆశిస్తాను అన్న రీతిగా ఉన్నారు. పరము నుండి వస్తున్న మన్నాకు వారు వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. 1 దేవునికి, 2 సేవకునికి, 3 వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాక్యముని జీవితంలో కార్యసిద్ధి చేయాలి అంటే వాక్యానికి నీవు అనుకూలంగా ఉండాలి. వాక్యానికి నీవు వ్యతిరేకంగా ఉండకూడదు. 4వది, ప్రతి అవయవమును వారు పాడు చేసుకున్నారు. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు ప్రతి అవయవాన్ని పాడు చేసుకున్నారు. అవయవ వ్యవస్థను ఇచ్చింది దేవుడు. అవయవం మీద సమస్త అధికారాలు దేవునికి ఉన్నాయి, ఏ వ్యక్తికి లేవు. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, ఆత్మ, దేహము
ప్రాణము, ఇవన్నీ దేవుడివి. నీకు ఏడ నుంచి వచ్చాయి? నీవి కావయి. కనుక నీకు ఏ అధికారం లేదు. 4 మాటలు చెప్పా. 1 దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు, 2 సేవకునికి వ్యతిరేకంగా ఉండకూడదు, 3 వాక్యానికి వ్యతిరేకంగా ఉండకూడదు, 4 అవయవ వ్యవస్థకు వ్యతిరేకంగా మారకూడదు. వ్యతిరేకంగా ఉన్నావా? కళ్ళు చూసే పని కళ్ళు చేయదు, నాలుక చేసే పని నాలుక చేయదు, చెవులు చేసే పని చెవు చేయదు, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయవు, చేతులు చేసే పని చేతులు చేయవు. అప్పుడు పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఆలోచించండి. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నావు? క్రీస్తు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే ఉపవాస దినాలలో క్రీస్తు నీ చేత ఎత్తబడాలి, నీవు క్రీస్తు చేత ఎత్తబడాలి. మరి అనుభవంలో ఉన్నావా? ఆలోచన చేసుకో. ప్రార్థన. ప్రేమ స్వరూపి, అత్యంత కృపగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మీరు బోధించమన్న మాటలే నేను బోధించాను. అయినా మనుషునిగా నేను మరుగవాలి. మీరే మీ ప్రజలకు కనపడాలి. నన్ను చూసి ఎవరు ఫాలో అవ్వకూడదు, నన్ను చూసి ఎవరు వారి ఆలోచనలు మార్చుకోకూడదు, కానీ మిమ్మల్ని చూసి మార్చుకోవాలి. నేను మనుష్య మాత్రుని, నిమిత్త మాత్రుని. నా వల్ల ఏ మేలు కలగదు వారికి. నీవు ఆదరిస్తే వారి గుండె లోతుల్లో దాగి ఉన్న ప్రతి దుఃఖానికి సమాధానం కలుగుతుంది. ఆలోచించి అయినా నీ బిడ్డలు నీ పాద సన్నిధికి వచ్చారు. ఈ ఉపవాస దినాన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కృప దయచి ఎత్తబడిన వాక్యం వారి హృదయాల్లో ఫలింపచేసి దీవించడం యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని శ్వాస సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రార్థనలో పాలు పంపులు పొంది వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు ఈ సంవత్సరం గొప్ప కార్యం చేయనుగాక. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఉచితమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండనుగాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.